అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 25th ఆగస్ట్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీకు ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది కదా, సో వీడియో పాజ్ చేసేసి ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయండి, ఓకేనా? సో కంప్లీట్ గా ఇక్కడ మనకి 28 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 28 క్వశ్చన్స్ కి ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఈ 28 క్వశ్చన్స్ లో సపోజ్ మీరు 20 క్వశ్చన్స్ సాల్వ్ చేశారు అండ్ 8 క్వశ్చన్స్ సాల్వ్ చేయలేదు అని అనుకుంటే, ఈ 20 క్వశ్చన్స్ ఈ రోజు మనం చేస్తుంది 17th సెట్ కదా, సో ఒక నోట్బుక్ తీసుకొని 17th సెట్ లో నాకు 20 మార్క్స్ వచ్చినాయి అని చెప్పి మార్క్ చేసి పెట్టుకోండి. రేపు మనం 18th చేస్తాం, సో 18th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అది కూడా మార్క్ చేసి పెట్టుకోండి. సపోజ్ 22 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఈ రైట్ అయిన క్వశ్చన్స్ అంటే ఓకే, సో రాంగ్ అయిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 8 క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయి అంటే ఫస్ట్ మనం ఈ 8 క్వశ్చన్స్ ఎందుకు రాంగ్ చేస్తున్నాము? క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోలేక, లేదా క్యాలిక్యులేషన్ దగ్గర మనకి మిస్టేక్ అవుతుందా? ఈ ఏరియా అంటే వీక్ ఏరియాస్, మనలో మనకి ఏదైతే వీక్ ఏరియా ఉండిద్దో ఆ వీక్ ఏరియాని అనలైజ్ చేయడానికి యూజ్ అయ్యేదే ఈ 8 క్వశ్చన్స్. సో ఫస్ట్ మీరేం చేస్తారు, ఈ 8 క్వశ్చన్స్ నీట్ గా ఒక బుక్ లో రాసుకొని ఈ క్వశ్చన్ కి సొల్యూషన్ కూడా రాసుకోండి. అండ్ ఈ రోజు మీకు ఏ 8 క్వశ్చన్ కి సొల్యూషన్ అర్థమైపోయింది కాబట్టి నెక్స్ట్ 3 days తర్వాత, ఈ రోజు సపోజ్ మనకి ఫ్రైడే కదా, సో ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే, మండే వదిలేసి ట్యూస్డే మళ్ళీ జస్ట్ క్వశ్చన్స్ చూడండి, ఆన్సర్స్ చూడొద్దు. అగైన్ ఈ 8 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని సాల్వ్ చేస్తున్నారో ఒకసారి అనలైజ్ చేసుకోండి. సో ఇలా చేయటం మూలాన మనకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మనం చేస్తుంది 17th సెట్. సో ఇలాగా 10 సెట్స్ చేయండి. వీడియోని పాజ్ చేసి మీరే సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాగా 10 సెట్స్ కనుక చేస్తే 11th సెట్ నుంచి ఆటోమేటిక్ గా మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది, ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, మీకు ఇక్కడ 28 మార్క్స్ లో 1 మార్క్ వచ్చినా గానీ ఓకే, ఈ ప్రొసీజర్ ని మాత్రం లీవ్ చేయొద్దు, ఓకేనా? 1 మార్క్, ఈ రోజు 1 మార్క్ లేదా 0 మార్క్ వచ్చినా ఓకే, కానీ ఈ ప్రొసీజర్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ ప్రొసీజర్ ని మాత్రం లీవ్ చేయొద్దు, ఓకే? లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సింప్లిఫై. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్ లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఏబి ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ మైనస్ వై అని అనుకుందాం, ఓకేనా? సో ఈ టర్మ్ వచ్చేసి ఎక్స్ మైనస్ వై అండ్ దిస్ ఈస్ ఎక్స్ ప్లస్ వై అయితే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఏమైంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ వై స్క్వేర్ అయింది. సో ఇందులో ఎక్స్ వాల్యూ వచ్చేసి 1.5 ఏ స్క్వేర్ అండ్ వై వాల్యూ ఏమో 2.5 బి స్క్వేర్ కదా. ఇప్పుడు మనం రాయాల్సింది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అప్లై చేస్తే ఈ టోటల్ టర్మ్ కూడా స్క్వేర్ అప్లై చేయాలి. సో పాయింట్ ని నెగ్లెక్ట్ చేస్తే ఇది 15 కదా, 15 స్క్వేర్ అంటే 225. సో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసినాక పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి, అంటే 2.25 అయింది. అండ్ ఏ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అంటే ఏ పవర్ 4 మైనస్ ఆఫ్ సేమ్ వై స్క్వేర్ అండ్ ఈ టర్మ్ కూడా స్క్వేర్ అప్లై చేస్తే 2.5 అని ఉంది. సో 2.5 అంటే 25 కదా, 25 స్క్వేర్ వచ్చేసి 625. పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత ఉండాలి, బికాస్ ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి, అంటే 6.25 అయింది. బి స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అంటే బి పవర్ 4 ప్లస్ 6.25 ఇంటూ ఏబి. సో ఇక్కడ చూడండి 2.25 ఏ పవర్ 4, 6.25 బి పవర్ 4 ప్లస్ 6.25 ఏ ఇంటూ బి. ఈ ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ కూడా చేసేయచ్చు అనమాట. ఫస్ట్ మనం ఎక్స్ అంటే 1.5 అనుకున్నాం కాబట్టి 15 స్క్వేర్ ఏమైంది? 225. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో 225 3 ఆప్షన్స్ లో ఉంది, ఈ ఆప్షన్ లో లేదు. సో అందుకని ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ చేసినాక ఈ టర్మ్ ఉంది అగైన్ 6.25, అంటే 3 టర్మ్స్ రావాలి. సో ఇక్కడ 2 టర్మ్స్ కదా ఉంది, సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్ లో మనకి డిఫరెన్స్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ 6.25 ఉంది, ఇక్కడ 6.5 అని ఉంది, అంటే వై స్క్వేర్ అంటే 2.5, 25 స్క్వేర్ ఏమైంది? 625 అయింది, అవునా? సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 65 అని ఇచ్చారు, పాయింట్ ని నెగ్లెక్ట్ చేస్తే, ఓకే? సో ఇక్కడ 6.25 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోయింది కాబట్టి మనకి ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్ అయింది, ఓకే? నెక్స్ట్, the following table shows the breakup of the costs incurred by a company in the production of five products A to E. Study the table and answer the question. Which of the following product has the maximum manufacturing cost in comparison to its total cost of production?
సో ఫస్ట్ ఇక్కడ మనకి 5 ప్రొడక్ట్స్ ఇచ్చారు. ఈ 5 ప్రొడక్ట్స్ కాస్ట్ బ్రేకప్ ఇచ్చారు. కాస్ట్ బ్రేకప్ అంటే ఈ ప్రొడక్ట్ టోటల్ తయారీకి 900 రూపీస్ అయితే రా మెటీరియల్ కి ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎంత, అడ్వర్టైజ్మెంట్ కి ఎంత, అట్లా బ్రేకప్ అన్నమాట. బ్రేకప్ ఇచ్చారు. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే టోటల్ కాస్ట్ తో కంపేర్ చేసుకుంటే ఏ ప్రొడక్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది హైగా ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కొంచెం ట్విస్టెడ్ గా ఉంది క్వశ్చన్, చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూద్దాం. ఇక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ప్రొడక్ట్ ఏకి ఎంత ఉంది, 80 ఉంది. సేమ్ 80 ఇంకెక్కడ ఉంది, ప్రొడక్ట్ డీకి ఉంది కదా. సో నౌ 80 ఏకి ఉంది, 80 డీకి ఉంది. ఈ రెండు ఈక్వలా? కాదు, బికాస్ వాళ్ళు అడుగుతుంది టోటల్ కాస్ట్ తో కంపేర్ చేయమన్నారు. సో ఇక్కడ టోటల్ కాస్ట్ ఏకి వచ్చేసి 900 ఉంటే డీకి 700 అని ఉంది. సో ఇప్పుడు చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏ ప్రొడక్ట్ కి ఎక్కువ ఉంటుంది, డీకి ఎక్కువ ఉంటుంది. బికాస్ టోటల్ 900 అయితే ఇందులో 80 మ్యానుఫ్యాక్చరింగ్ కి, ఇక్కడ టోటల్ 700 మాత్రమే ఉంది. 700 లో 80 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కే ఖర్చు పెడుతున్నారు. సో ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే సపోజ్ మనం 900 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఓకేనా. 900 ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి 80 రూపీస్ వస్తుంది. అదే 700 ఇన్వెస్ట్ చేస్తే 80 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తక్కువ ఉంది, ఇందులో. కానీ రెండిట్లో ఈక్వల్ ఉంది కదా. అప్పుడు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ అయింది, డి ప్రోడక్ట్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అంటే మనకి గెయిన్ ఎక్కడ ఎక్కువ వస్తుంది, డీలో వస్తుంది. కాబట్టి మనం డి అనేది హైయెస్ట్ అని తీసుకుందాం. ఇప్పుడు తో కంపేర్ చేస్తే ఏ అనేది లెస్. మనల్ని అడుగుతుంది మాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నారు కాబట్టి ఏని ఇగ్నోర్ చేసేస్తే. నెక్స్ట్ ఇక్కడ 40 ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఫర్ ప్రొడక్ట్ బి ఈజ్ 40 అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి 500 అని ఉంది. సో 500 కి 40, 500 రూపీస్ పెడుతుంటే 40 రూపీస్ రిటర్న్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం 1000 రూపీస్ స్పెండ్ చేస్తే ఎంత వస్తుంది, 80 రూపీస్. కానీ ఇక్కడ మనకి 700 రూపీస్ కి 80 వస్తుంది కదా. అంటే ప్రొడక్ట్ బి కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ రిమైనింగ్ సి అండ్ ఈ ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు సి అండ్ ఈ లో చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇక్కడ 150 ఉంది అండ్ టోటల్ కాస్ట్ 1500 ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏమైంది, 10% అయింది. సో ఇప్పుడు 1500 అనేది 150కి 10% కదా. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్ సి తయారీకి టోటల్ కాస్ట్ 700 అని అనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏమైంది, ఇందులో 10% అంటే 70 రూపీస్ అయింది. కానీ ఇక్కడ మనకి 80 రూపీస్ వస్తుంది, ఇక్కడ 70నే వస్తుంది. సో సి ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఈని చూసుకుంటే ఈలో కూడా సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100 ఉంది, టోటల్ కాస్ట్ ఏమో 1000 అని ఉంది, అంటే 10%. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం 700 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే మనకు రిటర్న్ ఎంత వచ్చింది, 70 రూపీసే కదా, 80 రాదు కదా. కానీ ఇక్కడ మాత్రం 700 ఇన్వెస్ట్ చేస్తుంటే 80 వస్తుంది. అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది టోటల్ కాస్ట్ తో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ ఉంది. సో మన ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ డి. సారీ, డి ప్రొడక్ట్ అయింది. అంటే ఆ డి ప్రొడక్ట్ అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అయింది, ఓకేనా. సో నీట్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటది, దేంతో కంపేర్ చేస్తున్నారు, టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ తో కంపేర్ చేస్తున్నారు. సో ఈ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇది ఏది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఓకేనా. నెక్స్ట్ కన్వర్ట్ 0.236 ఇంటూ ఏ ఉలా ఫ్రాక్షన్. సో ఇక్కడ 0.236 నంబర్ ఉంది అండ్ బార్ అనేది 36 మీద ఉంది. సో మనం ఉలా ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే ఈ టోటల్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది, 236. ఇందులో నుంచి బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది, 2 ఉంది కదా. సో 2 ని మైనస్ చేయాలి, డివైడెడ్ బై డినామినేటర్ లోకి వచ్చేసరికి బార్ అనేది 2 డిజిట్స్ మీద ఉంది. సో 2 times 9 అండ్ 1 డిజిట్ మీద పాయింట్ తర్వాత 1 డిజిట్ మీద బార్ లేదు కాబట్టి 1 times 0 రాసుకోవాలి. నౌ 236 minus 2 అంటే 234 డివైడెడ్ బై 990, ఓకే. సో నౌ 9 ones again 9 ones, E0 as it is. 9 2s is 18, carry 5. 9 6 is 54. So 26 by 110 వచ్చింది. Again 2 13s is 26 కదా. 2 5s 10, carry 1. Again 2 5s is 10. సో ఇక్కడ టోటల్ మనకి 13 డివైడెడ్ బై 55 అనేది ఫ్రాక్షన్ ఫార్మ్ లో కన్వర్ట్ అయింది అనమాట. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్, 13 డివైడెడ్ బై 55. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ -2 and 4. సో ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు 4. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ -2 4 ఉండాలి అన్నారు. సో అంటే రూట్స్ అంటే ఆల్ఫా వచ్చేసి -2, బీటా ఏమో +4.
సో ఈ రెండు రూట్స్ ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చిందో చూద్దాం. స్టాండర్డ్ ఫామ్ ఏంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2 + 4 ఏమైంది? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి 2 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో 2 మల్టిపుల్ ఈ 3 ఆప్షన్స్ కదా, 5 అనేది 2 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా చూస్తే -2 × 4 ఏమైంది? -8. సో ఇక్కడ 8 మల్టిపుల్ మనకి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది కదా. సో రిమైనింగ్ 3 లో మనకి 8 మల్టిపుల్ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 20 అనేది 8 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ 4 కూడా ఎలిమినేటెడ్. సో నా ఈ రెండిట్లో మనకి ఆన్సర్ అనేది ఏదో డిసైడ్ చేయడానికి ఇప్పుడు చూడండి, 8 లో ఎంత మల్టిప్లై చేస్తే మనకి 24 వస్తుంది? 8 లో 3 మల్టిప్లై చేస్తే, సో ఆ 3 అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ఏ వాల్యూ అనమాట. సో 8 × 3 = 24 ఇక్కడ వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అయిపోతుంది. 8 × 2 అంటే 16 కదా, సో ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్, సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం సాల్వ్ చేయాల్సింది బ్రాకెట్స్ కదా. నా 6 - 5 అంటే 1, 1 + 1 ఏమైంది? ఈ టోటల్ వాల్యూ మనకి 2 అని వచ్చింది. సో 4 × 2 అంటే 4 × 2 = 8. సో ఈ టోటల్ వాల్యూ మనకి ఇక్కడ 8 ని రిప్రజెంట్ చేస్తుంది. నౌ -48 డివైడెడ్ బై 8, ఇక్కడ డివైడెడ్ బై 24 అని ఉంది. సో ఈ డివిజన్ ని మల్టిప్లై చేస్తే మనం మల్టిప్లై 24 ఉంది కదా, ఆ 24 అనేది 1/24 అవుతుంది. నౌ 24 1s 24 2s is 48, 2 1s 2 4s is 8. సో ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి -1/4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the following line graph shows the number of admissions of students in 6 different districts A, B, C, D, E and F in 3 consecutive years 2014, 15 and 16. Study the graph and answer the question. సో ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చారు, ఇందులో 6 డిస్ట్రిక్ట్స్ ని రిప్రజెంట్ చేశారు. ఈచ్ డిస్ట్రిక్ట్ లో 2014 లో 15 లో 16 లో ఎంత మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారో ఆ డేటాని ఇచ్చారు. అయితే ఇక్కడ నుంచి మనకి యాక్చువల్ గా క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద total number of admissions in district B for the given 3 years and the total number of admissions in district E for the first 2 consecutive years. సో ఇక్కడ మనకు చెప్పింది ఏంది? డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ డిఫరెన్స్? డిస్ట్రిక్ట్ బి లో ఆల్ 3 ఇయర్స్ కి అండ్ డిస్ట్రిక్ట్ ఈ లో ఫస్ట్ 2 ఇయర్స్ కి డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ బి కదా, టోటల్ యాడ్ చేద్దాం. 140 + 120 అంటే 260, 260 + 80 అంటే 340, 340 మైనస్ ఆఫ్. నా డిస్ట్రిక్ట్ ఈ లో ఫస్ట్ 2 ఇయర్స్ 2014 అంటే బ్లూ లైన్. సో ఇక్కడ నుంచి 2 ఇయర్స్ 150 + 210 అంటే ఎంత? 360. సో 340 లో 360 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 20 కదా. సో డిఫరెన్స్ ఈస్ 20. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మీరు -20 ఎందుకు రాలేదు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారేమో. సో ఇక్కడ చూడండి, మనకి ఏ ఏజ్ వచ్చేసి 28 అని అనుకుందాం, బి ఏమో 20 ఇయర్స్ అని అనుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని ఏ అండ్ బికి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? 8 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన అంటారు కదా. ఇప్పుడు స్పెసిఫిక్ గా బి ఏజ్ అనేది ఏ ఏజ్ కన్నా ఎంత తక్కువ అంటే అప్పుడు చెప్పొచ్చు మనం బి ఏజ్ అనేది ఏ కన్నా 8 ఇయర్స్ తక్కువ అని, అండ్ ఏ ఏజ్ అనేది బి కన్నా 8 ఇయర్స్ ఎక్కువ అని. ఇక్కడ జస్ట్ మనం అడుగుతుంది డిఫరెన్స్ ఎంత అని, అంతేగాని బిలో ఎక్కువ మంది అడ్మిషన్ తీసుకున్నారు, ఈలో ఎక్కువ మంది అడ్మిషన్ తీసుకున్నారా అని చెప్పి అడగట్లేదు. సో అందుకని ఆప్షన్ బి +20 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ మనకి సింప్లిఫై అని చెప్పిచ్చారు. 1 + tan² θ ఎలా రాసుకోవచ్చు మనం? sec² θనా, బికాస్ sec² θ మైనస్ ఆఫ్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1. సో -tan² θ ఈ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ అయింది, అప్పుడు ఈ టోటల్ వాల్యూ అనేది మనకి sec² θ కి ఈక్వల్ అయింది. నా a - b × a + b ఫామ్ లో ఉంది కదా, అంటే a² - b² రాసుకోవచ్చు. సో 1² మైనస్ ఆఫ్ sin² θ, 1 - sin² θ అంటే cos² θ. నెక్స్ట్ sec² θ, cos² θ ఎలా రాయొచ్చు? 1 డివైడెడ్ బై sec² θ నా, ఈ sec² θ ఈ sec² క్యాన్సిల్ అయిపోతే ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది 1. నెక్స్ట్ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ ఇఫ్ ఏ ఈస్ 2. సో ఏ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడి నుంచి ఫోర్త్ ప్రపోర్షనల్ ఏదో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఏ అంటే 2 కదా, 4 × 2 అంటే 8, 8 + 7 అంటే ఎంత? 15. ఫస్ట్ నంబర్ 15 వచ్చింది. నెక్స్ట్
11 into 2, 11 into 2 అంటే 22, 22 plus 3 అంటే 25 ఈజ్ ప్రపోర్షనల్ టు, నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, 6 into 2 అంటే 12, ఫోర్త్ ప్రపోర్షనలే కదా మనకు కావాల్సింది, సో ఎక్స్ తీసుకుందాం. నౌ మిడిల్ టర్మ్స్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ప్రోడక్ట్, 15 into x ఈజ్ ఈక్వల్ టు 25 into 12, 5 3s is 15, 5 5s is 25, 3 1s, 3 4s is 12. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 5 into 4 దట్ ఈస్ 20. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద డబల్ ఆఫ్ ద లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇన్ ద గివెన్ డేటా. సో ఇక్కడ మనకి డబల్ ఆఫ్ ద లోవర్ లిమిట్ అని అన్నారు అండ్ మోడల్ క్లాస్ అన్నారు. మోడల్ క్లాస్ అంటే ఏ ఫ్రీక్వెన్సీ అయితే మనకి హైయెస్ట్ ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీకి ఉన్న క్లాసే మోడల్ క్లాస్ అయింది. సో ఈ మోడల్ క్లాస్ అంటే ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 34 కదా, సో 34 అనేది మోడల్ క్లాస్. లోవర్ లిమిట్ ఏంది ఇక్కడ 130, మనల్ని అడుగుతుంది డబల్ ఆఫ్ ద లోవర్ లిమిట్, సో 2 times of 130 దట్ ఈస్ 260. సో ఇక్కడ మోడల్ క్లాస్ 34 హైయెస్ట్ ఎందుకు అయిందంటే ఇక్కడ 100 నుంచి 110 దాకా ఫ్రీక్వెన్సీ 12 అని ఉంది. 12 అంటే 12 times రిపీట్ అవుతుంది అని అర్థం అనమాట. అలాగే మనకి మోడ్ ఏమైంది, మోడ్ అంటే ఏంది, ఏదైతే వాల్యూ ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిద్దో అదే మోడ్ కదా. సిమిలర్ గా ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అంటే అది చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయింది అని అర్థం అనమాట. సో అందుకని హైయెస్ట్ వాల్యూనే మనము మోడ్ అని చెప్పి కన్సిడర్ చేసుకొని అక్కడి నుంచి మోడల్ క్లాస్ 130 అండ్ 140 అయింది. సో ఇందులో లోవర్ లిమిట్ ఏమైంది 130, సో డబల్ ఆఫ్ లోవర్ లిమిట్ కాబట్టి 2 into 130 దట్ ఈస్ 260. నెక్స్ట్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 18 and 54. సో 18 and 54 కి థర్డ్ ప్రపోర్షనల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఎక్స్ అని తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ అయింది కదా. ఇక్కడ ఏ ఏమో 18, బి ఏమో 54. సో బి స్క్వేర్ అంటే 54 into 54 డివైడెడ్ బై 18, 18 ones, 18 3s is 54. నౌ చూడండి 3 into 5 అంటే 15, 150 కన్నా అబౌవ్ ఉండాలి వాల్యూ మనకి. ఇక్కడ 150 కన్నా అబౌవ్ ఉంది 2 మాత్రమే. సో బి అండ్ డి ని ఎలిమినేట్ చేసేస్తే నా 172 నా 162 నా చూద్దాం. 3 into 4 అంటే 12, సో 150 లో 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 162. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద రూట్స్ ఆఫ్ x square minus x minus 12 equal to 0 and a is greater than b, then the quadratic equation in x whose roots are 2a minus 1 and 2b plus 1 is. So this is one of the important question. ఫస్ట్ ఇక్కడ ఏం చేశారు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 2 రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, a అండ్ b. సో ఈ a b వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇవి ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ 2 రూట్స్ వస్తాయి కదా. ఆ 2 రూట్స్ ని యూస్ చేసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫామ్ చేయాలన్నమాట న్యూది. నౌ సింపుల్, ఇక్కడ అంత హార్డ్ ఏం కాదు. ఫస్ట్ నేను మీకు ఒక లాజిక్ చెప్పాను కదా, ఆర్డర్ అండ్ రూట్స్. ఆ టేబుల్ ని ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ప్లస్ వస్తుంది, నెక్స్ట్ ప్లస్, ఇలా 2 ప్లస్ అయితే రూట్స్ మనకి మైనస్ మైనస్ ఉంటుంది. అదే ఫస్ట్ మైనస్ తర్వాత ప్లస్ వస్తే రూట్స్ ఏమవుతాయి ప్లస్ అండ్ ప్లస్. 2 మైనస్లు వస్తే ఒకటి ప్లస్ వస్తుంది, ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఫస్ట్ వన్ ప్లస్, నెక్స్ట్ వన్ మైనస్ అయితే రూట్స్ ఏమో మైనస్ అండ్ ప్లస్. సో ఈ 2 అనేవి ఏదైతే గ్రేటర్ ఫ్యాక్టర్ ఉండిద్దో వాటికి అటాచ్ అవుతాయి ఈ సైన్స్, ఓకేనా. నౌ ఫస్ట్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 2 మైనస్ ఉంది. 2 మైనస్ అంటే ఈ కేస్. సో రూట్స్ అనేవి ఏ బి, ఈ 2 రూట్స్ లో ఫస్ట్ ఏమో మనకి పాజిటివ్ ఉండిద్ది, నెక్స్ట్ రూట్ మైనస్ నెగటివ్ ఉండిద్ది అనమాట. నౌ 12 ని మనం ఎలా స్ప్లిట్ చేయాలంటే ఈ 12 కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ 1 అయి ఉండాలి. ఇక్కడ 1x ఉంది కదా. సో 4 into 3 అంటే 12, 4 minus 3 అంటే 1 కదా. నా గ్రేటర్ నంబర్ ఏముంది ఇక్కడ 4 ఉంది. ఈ 4 కి పాజిటివ్ ని అటాచ్ చేయాలి, 3 ఏమో నెగటివ్ కి అటాచ్ చేసేస్తే ఇక్కడ ఏ వాల్యూ 4 అండ్ బి వాల్యూ -3 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ రూట్ ఆల్ఫా అని అనుకుందాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2a minus 1, 2a minus 1, 2 into 4 అంటే 8, 8 minus 1 ఏమైంది 7. సిమిలర్ గా బీటా ఈజ్ ఈక్వల్ టు 2b plus 1. సో b అంటే -3, 2 minus 3 అంటే -6 వస్తుంది. -6 plus 1 అంటే -5. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ 7 వచ్చింది, బీటా వాల్యూ -5 వచ్చింది. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ తెలుసు కదా, x²
minus of alpha plus beta into x plus product of roots is equal to 0. సో సింపుల్ గా మనం ఈ రూట్స్ ని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి, 7 minus 5 అంటే 2. సో x స్క్వేర్ మైనస్ ఆఫ్ 2x, అగైన్ 7 into 5 అంటే 35. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి minus 35 ఈజ్ ఈక్వల్ టు 0. సో మన ఆన్సర్ వచ్చేసి x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 35. ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. ఈ టేబుల్ అనేది అందుకే చెప్పాను చాలా ఇంపార్టెంట్. ప్రతి సెట్ లో ఒక క్వశ్చన్ అనేది మనకి రూట్స్ మీద వస్తుంది కాబట్టి ఈ టేబుల్ ని మీరు మర్చిపోకుండా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అని ఇచ్చారు. రూట్ ఆఫ్ 729 అండ్ రూట్ ఆఫ్ 400. ఫస్ట్ 729 స్క్వేర్ రూట్ లో నుంచి బయటికి తీసుకొస్తే ఏమైంది, 27 కదా. 27 స్క్వేర్ ఇస్ 729 మైనస్ ఆఫ్ రూట్ ఆఫ్ 400 అంటే 20 స్క్వేర్ ఇస్ 400. సో 27 లో 20 మైనస్ చేస్తే 7. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 7 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ పెయిర్స్ ఈజ్ ఏ కో ప్రైమ్ అని అన్నారు. సో ఫస్ట్ కో ప్రైమ్ అంటే ఏంది, 2 నంబర్స్ మధ్యన హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి. సో ఇంకా మనం లో టర్మ్స్ లో చెప్పుకోవాలంటే సపోజ్ 4 and 12 ఈ 2 నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 4 అంటే ఏంది, 4 into 3 కదా. 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఈ 2 నంబర్స్ అనేవి కో ప్రైమ్ కాదనమాట. అంటే హెచ్సిఎఫ్ అనేది 1 కి ఈక్వల్ అవ్వదు. సో అలాగా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ పేర్ అనేది కో ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఆప్షన్ డి నుంచి వద్దాం. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 24 అని ఉంది. 24 అంటే 12 into 2 కదా. సో 12 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 21 అని ఉంది. 7 into 2 అంటే 14, 7 into 3 అంటే 21. 7 రెండిట్లో ఉంది కాబట్టి కో ప్రైమ్ అవ్వదు. సో ఆప్షన్ సి ఇస్ నాట్ ఏ కో ప్రైమ్. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 25 ఉంది. 5 into 3, 5 into 5. సో 5 అనేది రెండిట్లో ఉంది కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అవ్వదు. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. 17 and 23 హెచ్సిఎఫ్ ఈస్ 1. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ the ratio of the sum of all interior angles and the measure of an exterior angle of a regular polygon is 24:1. Find the number of sides of a polygon. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ కి అండ్ ఎన్ ఎక్స్టీరియర్ యాంగిల్ కి రేషియో 24:1 అన్నారు. నంబర్ ఆఫ్ సైడ్ ఆ పాలిగాన్ కి ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా అయింది n-2 ఇంటూ 180 చేస్తే సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆ పాలిగాన్ ది మనకి వచ్చింది. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ డివైడెడ్ బై ఎన్ ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నారు. సో ఇక్కడేమో సమ్ ఆఫ్ ఆల్ అన్నారు, ఇక్కడేమో ఆఫ్ ఎన్ అంటే ఒక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నారు. ఒక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే వీ నో దట్ 360 డిగ్రీ అనేది సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఒక్క ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సైడ్స్ చేయాలి. సో 360 డివైడెడ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 24:1 అంటే 24 డివైడెడ్ బై 1. ఈ 0 క్యాన్సిల్, 18 months, 18 2s ఈస్ 36. సో ఎన్ ఇక్కడ మల్టిప్లై అయిపోయింది కదా, అంటే ఎన్ ఇంటూ n-2 ఈజ్ ఈక్వల్ టు 24ని 8 into 3 రాసుకుందామా, ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. సో నౌ n ఇంటూ n-2 రావాలి, అంటే ఇక్కడ 8 ఉంది, 3 into 2 చేస్తే 6 వస్తుందా. సో ఇక్కడ చూడండి 8 into 6. ఇప్పుడు కంపేర్ చేద్దాం n ఇంటూ n-2. సపోజ్ ఇప్పుడు మనకి n అనేది 8 అయితే n-2 ఏమైంది, 8 - 2 అంటే 6 కదా. సో ఇక్కడ నుంచి మనకి n వాల్యూ అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని వచ్చినాయి, 8 వచ్చింది. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ కొంచెం ట్విస్టెడ్, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ అన్నారు, ఇక్కడేమో n ఎక్స్టీరియర్ యాంగిల్ అని అన్నారు. సో అందుకని 360 డివైడెడ్ బై n తీసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ కబోర్డ్ ఈస్ డబుల్డ్ the profit on it becomes 3 times. Find the percentage profit. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ కబోర్డ్ అనేది డబల్ అయితే ప్రాఫిట్ 3 times అవుతుంది అంట. అయితే పర్సంటేజ్ ప్రాఫిట్ ఇనిషియల్ గా ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుందాం, ఓకేనా. ఇనిషియల్ గా మనకి 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అని అనుకుందాం ప్రాఫిట్ అనేది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అయితే ప్రాఫిట్ 100 వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, 200 అయిద్దా. నెక్స్ట్ ఏమన్నారు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ కబోర్డ్ ఈస్ డబుల్డ్ అన్నారు. అంటే సెల్లింగ్ ప్రైస్ డబుల్ అయితే ఏమైంది, 2 into 2 అంటే 4, దట్ ఈస్ 400 అయింది. 400 అయినప్పుడు ప్రాఫిట్ ఏమైంది, 3 times అయింది అన్నారు. సో ఇక్కడ 100 into 3 చేస్తే
300 కదా, కాస్ట్ ప్రైస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ 100 రూపీసే ఉంటుంది. సో 100 ప్లస్ 300 అంటే 400. ఓకేనా, మనల్ని అడుగుతుంది పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత ఉంది అని. సో ఇనీషియల్ గా మనకి ప్రాఫిట్ ఎంత ఉంది, 100 మీద 100 వస్తుంది అంటే 100% ప్రాఫిట్ కదా. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. The difference between the numbers is 42 and the ratio is 5:3. Find the smaller number. సింపుల్. ఈ క్వశ్చన్ ని అసలు పెన్ పెట్టి చేయాల్సిన యూజే లేదు. చూడండి, 5 - 3 అంటే 2. 2 అనేది 42 ని రిప్రజెంట్ చేస్తుంటే 1 ఏమైంది, 21 కదా. 21 into 3 ఏమైంది, 63. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, సాల్వ్ చేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ 2 నంబర్స్ అన్నారు. సో ఎక్స్ అండ్ వై అనేవి 2 నంబర్స్ అనుకుంటే ఈ 2 నంబర్స్ మధ్యన డిఫరెన్స్ 42 ఉంది. ఇప్పుడు రేషియోస్ ఇచ్చారు. ఎక్స్ ఏమో 5 యూనిట్స్ ఉంటే వై ఏమో 3 యూనిట్స్ అన్నారు. సో ఎక్స్ మైనస్ వై ఏమైంది ఇక్కడ, 5 - 3 అంటే 2 యూనిట్స్. ఈ 2 యూనిట్స్ వాల్యూ క్వశ్చన్ లో ఎంత ఇచ్చారు మనకి, 42 అన్నారు కదా. అప్పుడు 1 యూనిట్ ఎంత అయింది, 2 ones. 2 2s 4, 2 1s is 1 అంటే 21 అయింది. ఇప్పుడు మనం అడుగుతుంది స్మాలర్ నంబర్. ఈ రెండిట్లో స్మాలర్ నంబర్ ఏది, 3 యూనిట్స్ అనేది స్మాలర్ నంబర్. సో అందుకని 21 into 3 చేసాం, దట్ ఈస్ 63. ఆప్షన్ బి. ఓకేనా, నెక్స్ట్. మాక్సిమం పెన్ యూజ్ చేయకుండా సాల్వ్ చేయడానికి స్మాల్ స్మాల్ క్వశ్చన్స్ ట్రై చేయండి. నెక్స్ట్. ఇఫ్ ఏ పర్సన్ బై 6 pencils for ₹5 and sells them at the rate of 5 pencils for ₹6, then the percentage profit is. సో ఇక్కడ 6 pencils నేమో 5 rupees కి కొని 5 pencils ని 6 rupees కి అమ్ముతున్నారు. అయితే అతనికి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అదే మనకి 6 pencils కొని 6 pencils ని అంటే 6 pencils ని 5 rupees కి కొని మళ్ళీ 6 pencils ని 6 rupees కి అమ్ముతుంటే అప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. 1 రూపీ అనేది ప్రాఫిట్ వస్తుంది. సో 1 రూపీ అనేది 5 rupees మీద వస్తుంది కాబట్టి 1/5% అంటే 20% ప్రాఫిట్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. కానీ ఇక్కడ పెన్సిల్స్ క్వాంటిటీ అనేది ఈక్వల్ గా లేదు. సో అందుకని ఫస్ట్ మనం ఈ క్వాంటిటీని ఈక్వల్ చేసుకుందాం. నా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే 6 pencils ని 5 rupees కి కొన్నారు, 5 pencils ని 6 rupees కి అమ్ముతున్నారు. సో ఫస్ట్ ఈ పెన్సిల్ కౌంట్ అనేది ఈక్వల్ చేయడానికి ఇక్కడ 5 తో మల్టిప్లై చేద్దాం, ఈ టోటల్ ని 6 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమైంది, 5 into 6 అంటే 30. సో 30 pencils 5 into 5 అంటే 25 rupees కి కొన్నారు. అగైన్ 5 into 6 అంటే 30 కదా. సేమ్ 30 pencils 6 into 6 అంటే 36 rupees కి సెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు 25 నుంచి 36 ఇంక్రీజ్ అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 11 parts ఇంక్రీజ్ అయింది. ఈ 11 parts అనేది 25 rupees మీద మనకు వచ్చిన ప్రాఫిట్. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్ 200. నా 25 ones, 25 4s is 100. 4 into 11 అంటే 44. సో 44% ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ మీరు క్వాంటిటీని ఈక్వల్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్. A sum of money is divided between 2 friends in the ratio 2:5. If the second part is 6 rupees more than the first part, find the initial amount. సో ఈ క్వశ్చన్ కూడా వితౌట్ పెన్ వీ క్యాన్ సాల్వ్. ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 - 2 అంటే 3 కదా. సో 6 rupees అనేది ఎక్కువ ఉంది అన్నారు. అంటే 3 rupees అనేది 3 యూనిట్స్ అనేది 6 rupees ని రిప్రజెంట్ చేస్తుంటే మనల్ని అడుగుతుండేంది, ఫైండ్ ద ఇనీషియల్ అమౌంట్. అంటే 5 + 2 దట్ ఈస్ 7 rupees అనేది ఎంత అని. సో ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ ఏంది, ఫైండ్ ద ఇనీషియల్ అమౌంట్ అన్నారు. 5 + 2 అంటే 7 కదా. ఇక్కడ 7 మల్టిపుల్ ఏముంది, 14 ఉంది. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఓకేనా, నౌ 5 + 2 అంటే 7. 7 into 2 అంటే 3 యూనిట్స్ 6 అయితే 7 యూనిట్స్ ఎంత అయింది, 14 అయింది. సో ఆప్షన్ సి. నౌ సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఎవరికైతే ఈ క్వశ్చన్ అర్థం కాలేదో వాళ్ళ కోసం సాల్వ్ చేస్తున్నాను. మీకు వచ్చేస్తే ఈ క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ ని చూడండి. నౌ 2 friends ఒక అమౌంట్ ని 2:5 రేషియోలో డివైడ్ చేసుకున్నారు. ఏ బి 2 friends అని అనుకుంటే ఫస్ట్ ఫ్రెండ్ కి 2 rupees 2 యూనిట్స్, సెకండ్ ఫ్రెండ్ కి 5 యూనిట్స్ వచ్చింది. నౌ ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది 6 rupees ఎక్కువ ఉంది అని అన్నారు. అంటే 2 కన్నా 5 అనేది ఎంత ఎక్కువ, 3 యూనిట్స్ ఎక్కువ కదా. సో ఈ 3 యూనిట్స్ అనేది 6 rupees ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఏమైంది, ఇంటూ 3 into 2 is 6. సో 1 into 2 అంటే 2 rupees ని రిప్రజెంట్ చేస్తుంది. మనల్ని అడుగుతుంది ఫైండ్ ద ఇనీషియల్ అమౌంట్. సో అసలు అమౌంట్ అనేది ఎంత, ఆ అమౌంట్ నే కదా వీళ్ళిద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంది. సో ఈ అమౌంట్ అనేది ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 5 + 2 అంటే 7. సో 7 into 2 ఏమైంది, 14. సో ఇనీషియల్ గా 14 rupees ఉందన్నమాట అమౌంట్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A 250-meter long train traveling at a speed of 100 km/h crosses another train coming from the opposite direction
at a speed of 62 km/h in 10 seconds. What is the length of second train? సో ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది అని అన్నారు. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో ఆపోజిట్ సేమ్ డైరెక్షన్ ఈ పాయింట్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ మనం మైండ్ లో ఉంచుకోవాల్సింది ఈ పాయింట్ అనమాట, ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ లో ఏమైంది, స్పీడ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో 100 + 62 చేస్తే స్పీడ్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 162 km/h అని వస్తుంది. ఓకేనా, యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. నా క్వశ్చన్ ఏమన్నారు, ఒక 250 మీటర్ లాంగ్ ఉన్న ట్రైన్ ఈ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది 100 స్పీడ్ తో. అయితే ఇంకో ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది, ఆ ట్రైన్ స్పీడ్ ఏమో 62 km/h. ఈ రెండు ట్రైన్స్ క్రాస్ చేసి వెళ్ళిపోవడానికి 10 సెకండ్స్ టైం పడితే సెకండ్ ట్రైన్ లెంత్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అయినా సేమ్ డైరెక్షన్ అయినా ఏదైనా డిస్టెన్స్ అనేది 2 ట్రైన్స్ లెంత్ ని యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ట్రైన్ లెంత్ ఏమో 250 మీటర్స్ ఉంటే సెకండ్ ట్రైన్ లెంత్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, L తీసుకుందాం. ఓకే, నౌ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఏముంది 162 km/h, మనకి ఇక్కడ మీటర్స్ లో ఉంది, అండ్ టైం కూడా సెకండ్స్ లో ఉంది కాబట్టి ఇంటూ 5/18 తో మల్టిప్లై చేద్దాం. ఇంటూ 10 సెకండ్స్ టైం తీసుకుంటున్నారు, సో ఇంటూ 10. నౌ 18 ones is 18, 18 nines is 162. Again 250 plus L is equal to 9 into 5 అంటే 45, 45 into 10 అంటే 450. సో సెకండ్ ట్రైన్ లెంత్ L is equal to 450 లో 250 మైనస్ చేస్తే ఎంత, 50 క్యాన్సిల్, 400 లో 200 మైనస్ చేస్తే 200. సో లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్ is 200 meters. Option C is our answer. Next, 4 prime numbers are taken in ascending order. The product of the first 3 prime numbers is 1771 and the sum of the last 2 prime numbers is 82. Find the product of the last 2 prime numbers. సో ఇక్కడ 4 prime numbers ascending order లో ఉంచితే అందులో ఫస్ట్ 3 prime numbers ప్రొడక్ట్ ఏమో 1771 అన్నారు, అండ్ లాస్ట్ 2 prime numbers సమ్ 82 అయితే ప్రొడక్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 4 prime numbers A, B, C, D అని చెప్పి తీసుకుందాం. ఓకేనా, నౌ ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 prime numbers 1771 అన్నారు కదా. సో ఈ 1771 ని చూడంగానే మనం ఇది ఒక 11 మల్టిపుల్ అని చెప్పొచ్చా. సో ఫస్ట్ 11 తో డివైడ్ చేద్దాం. 11 ones is 11, క్యారీ 6, 11 6 is 66, క్యారీ 1, 11 ones is 11. సో 1771 ని ఎలా రాయొచ్చు, 11 into 161 అని రాయొచ్చు. కానీ ఇక్కడ 2 numbers వచ్చింది, మనం అడుగుతుంది మనకిచ్చింది ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 prime numbers అన్నారు. సో 161 ని ఎలా స్ప్లిట్ చేద్దామంటే ఆ ఫ్యాక్టర్స్ అనేవి మనకి 2 prime numbers అయి ఉండాలి. సో ఇప్పుడు 23 into 7 అంటే 161. సో ఇక్కడ చూడండి 11 into 161 ని 23 into 7 లా రాసుకోవచ్చా. సో ఇక్కడ మనకి ఫస్ట్ 3 prime numbers వచ్చేసినాయి, 11, 23, 7. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, అసెండింగ్ ఆర్డర్ లో ఉంచితే అని అన్నారు, అంటే 4 prime numbers ని అసెండింగ్ ఆర్డర్ లో ఉంచారు అంట. సో ఫస్ట్ ఈ ఆర్డర్ ని ఫాలో అవుదాం మనం కూడా. ఏ ప్లేస్ లో 7 అండ్ బి ప్లేస్ లో 11, సి ప్లేస్ లో 23 ని ప్లేస్ చేస్తే సమ్ ఆఫ్ ద లాస్ట్ 2 prime numbers అనేవి 82 అన్నారు, అంటే సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 82. సి వాల్యూ 23 కదా, సో డి అనేది ఏమైంది 82 minus 23, దట్ ఈస్ 59 వస్తుంది. సో డి వాల్యూ ఇక్కడ మనకి 59 అని వచ్చింది. నౌ లాస్ట్ 2 prime numbers ప్రొడక్ట్ అనేది ఎంత అన్నారు, అంటే 23 into 59. 23 into 59 అంటే 59 ని మనం 60 minus 1 రాసుకోవచ్చా. 23 into 6 ఏమైంది 138 అయింది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 1380. సో వాల్యూ అనేది మనకి 1380 కన్నా కొంచెం లెస్ రావాలి. సో 1380 కన్నా అబౌవ్ ఉంది కదా ఇది, సో ఆప్షన్ బి అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 1380లో రఫ్ గా చూడండి, ఇక్కడ 23 ఉంది, సపోజ్ 13 మైనస్ చేస్తున్నాం. సో 1380లో 30 మైనస్ చేస్తే ఎంత 50 కదా. సో 1350కి దగ్గరగా ఉన్నది మనకి ఆప్షన్ ఏ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 1357. ఓకే, సో ఇది ఒక గుడ్ క్వశ్చన్ అనమాట. గుడ్ క్వశ్చన్ ఎందుకంటే వీఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దీస్ క్వశ్చన్స్ అనమాట. దీస్ ఆర్ డిఫరెంట్, రొటీన్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇస్తున్నారు. సో ఈ సెట్ లో ఇలాంటి క్వశ్చన్ 2 or 3 చూసాం. సో ఈ సెట్ ఇంపార్టెంట్ అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మార్క్ చేసి ఉంచుకోండి మీరు కూడా. నెక్స్ట్, the ratio of the angles of a quadrilateral is 2, 5, 7, 10. Find the difference between the largest angle and the smallest angle of the quadrilateral. So simple, ఇక్కడ మనకి quadrilateral angle ratios ఇచ్చారు
అండ్ మనల్ని అడుగుతుంది డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ యాంగిల్ అండ్ స్మాలెస్ట్ యాంగిల్ అనేది ఎంత అని. ఇక్కడ చూడండి రేషియోస్ ఏమేమి ఇచ్చారు, 2, 5, 7 అండ్ 10. సో 10 లో 2 మైనస్ చేస్తే 8. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 8 మల్టిపుల్ ఏది, 8 మల్టిపుల్ 50 అవ్వదు, 60 అవ్వదు. 120 అనేది 8 మల్టిపుల్ అయిద్దా? సో చూడండి 8 1s 8 క్యారీ 4, 8 5s 40. సో సి అనేది 8 మల్టిపుల్ అవుతుంది. అండ్ ఇక్కడ 8 2s 16 క్యారీ 4, 8 5s 40. సో 180 కూడా 8 మల్టిపుల్ కాబట్టి నౌ ఈ రెండిట్లో మన ఆన్సర్ ఏదో వెరిఫై చేద్దాం. టోటల్ యాడ్ చేస్తే 10 ప్లస్ 5 అంటే 15, 15 ప్లస్ 7 అంటే 22, 22 ప్లస్ 2 అంటే 24. సో 24 పార్ట్స్ అనేవి 360 డిగ్రీకి ఈక్వల్ అయితే మనకు కావాల్సింది 10 మైనస్ 2 దట్ ఈస్ 8 యూనిట్స్ అనేది ఎంత అని. నౌ 8 1s, 8 3s is 24, 3 1s, 3 12s is 36, E0 has it is. సో డిఫరెన్స్ అనేది 120 యూనిట్స్ ఉంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేసాం కదా, స్కిప్ చేయండి. నెక్స్ట్, a train is moving from north to south. It crosses Raj and Madhur moving in the same direction at the speed of 2 km per hour and 4 km per hour in 9 seconds and 10 seconds respectively. If the length of the train is x meters, find the value of x. So one of the good question ఇది కూడా. Now ట్రైన్ అనేది నార్త్ నుంచి సౌత్ కి మూవ్ అవుతుంది అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ట్రైన్ ని డ్రా చేసుకుందాం. ఇలాగ ఒక ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ నార్త్ నుంచి సౌత్ కి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ రాజ్ ఉన్నారు అండ్ ఇక్కడ మధుర్ ఉన్నారు. సో ఈ పర్సన్ రాజ్, ఈ పర్సన్ మధుర్ అని అనుకుంటే రాజ్ స్పీడ్ ఎంత ఇచ్చారు, 2 km per hour. మధుర్ స్పీడ్ ఏమో 4 km per hour. సో రాజ్ ని క్రాస్ చేసి వెళ్ళడానికి టోటల్ గా 9 seconds టైం తీసుకుంటుంటే మధుర్ ని క్రాస్ చేయడానికి 10 seconds టైం తీసుకుంటుంది ట్రైన్. నా ఈ టోటల్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఎక్స్ మీటర్స్ అని అనుకోమన్నారు. సో ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు రాజ్ని క్రాస్ చేస్తే ట్రైన్ వెళ్తుంది, సేమ్ ట్రైనే కదా మధుర్ని కూడా క్రాస్ చేసి వెళ్తుంది. అండ్ ఈ ట్రైన్ క్రాస్ చేసి వెళ్తుంది అంటే ఇక్కడ టోటల్ తన డిస్టెన్స్ తను క్రాస్ చేసుకొని వెళ్తుంది అని అర్థం. వీ నో దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ కాబట్టి ఫస్ట్ స్పీడ్ ఏమైంది, రాజుతో కంపేర్ చేసుకుంటే ట్రైన్ అండ్ రాజ్ స్పీడ్ చూద్దాం. ఓకేనా, సో ట్రైన్ స్పీడ్ ఎస్ అని తీసుకుందాం. ఓకేనా, నౌ ఇక్కడ చూడండి ట్రైన్ లెంత్ ఏమైంది, లెంత్ అంటే డిస్టెన్సే కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో రిలేటివ్ స్పీడ్ ఏమైంది, ఈ రాజ్ అండ్ ట్రైన్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ లోనే ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి స్పీడ్ అనేది మైనస్ అయింది. సో ట్రైన్ స్పీడ్ ఎస్ కాబట్టి రాజ్ స్పీడ్ ఏమో 2, ఎస్ మైనస్ 2 ఇంటూ టైం అంటే 9 seconds టైం ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ కూడా ట్రైన్ లెంత్ వచ్చింది మనకి. సో ఇక్కడ మధుర్ స్పీడ్ ఎంత 4 కదా, సో ట్రైన్ స్పీడ్ మైనస్ 4 మైనస్ బికాస్ సేమ్ డైరెక్షన్ లో మధుర్ కూడా వెళ్తున్నారు కాబట్టి. అండ్ టైం వచ్చేసి 10 seconds. నౌ స్పీడ్ అనేది మనకి కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, టైం ఏమో 9 seconds లో ఉంది. సో రెండు సైడ్స్ మనం 5/18 తో మల్టిప్లై చేసినా కానీ రెండు క్యాన్సిల్ అయిపోతాయా, 5/18 5/18 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ 9 ఇంటూ ఎస్ అంటే 9s మైనస్ 9 ఇంటూ 2 అంటే 18 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఎస్ అంటే 10s మైనస్ ఆఫ్ 10 ఇంటూ 4 అంటే 40. సో 10s లో నుంచి 9s మైనస్ చేస్తే 1s ఈజ్ ఈక్వల్ టు 40 లో నుంచి 18 ని మైనస్ చేస్తే ఎంత 22. సో ఇక్కడ ట్రైన్ స్పీడ్ అనేది మనకి 22 వచ్చింది. అవునా, ఇప్పుడు మనకు కావాల్సింది డిస్టెన్స్ అంటే లెంత్ అనేది, ట్రైన్ లెంత్ అనేది ఎంత అని. సో ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ లో గానీ ఈ ఈక్వేషన్ లో గానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ మైనస్ 2 అంటే 22 మైనస్ 2. సో ఇక్కడ చూడండి ఈ రెండింటిని మనము ఇంటూ 5/18 చేసాం అండ్ ఈ 5/18 క్యాన్సిల్ అయిపోయింది, అది ఓకే. కానీ ఇక్కడ ఎస్ వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ మనం స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్ లోనే కదా తీసుకుంది, అంటే ఈ 2 అనేది కిలోమీటర్ పర్ అవర్ అయితే ఎస్ కూడా కిలోమీటర్ పర్ అవరే కదా అయ్యేది. సో ఈ టోటల్ ని మనము ఇంటూ 5/18 చేయాలి, ఇంటూ 5/18 అండ్ టైం అనేది 9 seconds. సో ఇంటూ 9 1s 9 2s is 18, 22 మైనస్ 2 అంటే 20 కదా, 20 ఇంటూ 5/2 2 1s 2 10s is 20. సో ట్రైన్ లెంత్ అనేది మనకి మీటర్స్ లో వచ్చింది. నా 5/18 కన్వర్ట్ చేసాం కాబట్టి. సో 10 into 5 అంటే 50. So 50 meters is the length of the train. Option D is our answer. Okay. Next. A cylindrical vessel of radius 20 cm and height 100 cm is completely filled with water. How many cylindrical vessels of radius 10 cm and height 20 cm
క్యాన్ బి ఫిల్డ్ విత్ ఇట్స్ వాటర్. సో సింపుల్. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే ఒక బిగ్ సిలిండ్రికల్ వెసల్ ఉంది. ఈ సిలిండ్రికల్ వెసల్ రేడియస్ ఎంత 20, హైట్ వచ్చేసి 100. అయితే ఈ టోటల్ వెసల్ లో వాటర్ ఫిల్ అయి ఉంది. ఇప్పుడు ఈ వాటర్ ని స్మాల్ సిలిండ్రికల్ వెసల్స్ లోకి నింపాలి. అయితే ఈ స్మాల్ వెసల్ రేడియస్ ఏమో మనకి 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, హైట్ వచ్చేసి 20 అని ఇచ్చారు. సో ఇలాంటి ఎన్ని వెసల్స్ ని యూజ్ చేయాలి ఈ టోటల్ వాటర్ ని ఫిల్ చేయడానికి అని చెప్పి అన్నారు. సో టోటల్ వాటర్ అంటే ఇక్కడ వాల్యూమ్ కదా. ఈ వెసల్ ఒక వాల్యూమ్ అనేది ఎన్ని స్మాల్ వెసల్స్ వాల్యూమ్ కి ఈక్వల్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ బిగ్ వెసల్ వాల్యూమ్ ఫార్ములా ఏమైంది పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇక్కడ పై R1 తీసుకుందాం. R1 స్క్వేర్ హెచ్ అగైన్ H1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ నంబర్ ఆఫ్ వెసల్స్. సో ఎన్ ఇంటూ అండ్ ఈ స్మాల్ వెసల్స్ వాల్యూమ్ కి ఈక్వేట్ చేయాలి కాబట్టి పై ఇంటూ R2 స్క్వేర్ ఇంటూ H2. నౌ ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. R1 అంటే 20. సో స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ తీసుకుందాం. 20 ఇంటూ 20. H1 అంటే 100 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ R2 అంటే ఇక్కడ 10 కదా. సో 10 ఇంటూ 10 ఇంటూ H2 అంటే 20. సో 10 ఇంటూ 10 అంటే 100. ఈ 100 క్యాన్సిల్. ఈ 20 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి రిమైనింగ్ ఏంటి 20. సో n వాల్యూ అనేది 20 వచ్చింది. అంటే 20 వెసల్స్ కావాలన్నమాట ఈ వాటర్ ని ఫిల్ చేయడానికి. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in Munnar, a travel company has 3 4-seater cars and 2 8-seater maxi cabs. The rate of each passenger for a round trip in a car is 25 rupees and for a round trip in a maxi cab is 20 rupees. The average occupancy of the seats is 100%. What is the average earning of each vehicle for one round trip? సో మున్నార్లో ఒక ట్రావెల్ కంపెనీ ఉంది. అయితే ఈ ట్రావెల్ కంపెనీ దగ్గర 3 ఏమో 4-seater కార్స్ ఉన్నాయి, 2 ఏమో 8-seater maxi cabs ఉన్నాయి. అయితే ఈ టోటల్ సీట్స్ అనేవి ఫుల్ అయిపోయి ఉన్నాయి అనమాట. 100% ఆక్యుపెన్సీ అన్నారు కదా. క్యాబ్ కి ఏమో 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే టోటల్ మున్నార్ ని ఒక రౌండ్ ట్రిప్ వేసి రావాలి అంటే ప్యాసింజర్ కి కార్ లో వెళ్ళాలి అని అనుకుంటే 25 రూపీస్ ఇవ్వాలి. అదే మ్యాక్సీ క్యాబ్ లో వెళ్లి రావడానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం నడుతుంది 1 రౌండ్ ట్రిప్ వెళ్ళి రావడానికి యావరేజ్ ఎర్నింగ్ పర్ వెహికల్ అనేది ఎంత అని చెప్పి క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం, ట్రావెల్ కంపెనీకి 3 కార్స్ ఉన్నాయి కదా. 3 కార్స్, ఈచ్ కార్ లో ఎంత మంది ఉండొచ్చు 4 సీట్స్ అంటే 4 ప్యాసింజర్స్ ఉంటారు. సిమిలర్ గా ఇక్కడ 2 క్యాబ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ క్యాబ్ లో ఎంత మంది ఉంటారు 8 ప్యాసింజర్స్ ఉంటారు. అండ్ కార్ లో వెళ్లి రావాలి అంటే కాస్ట్ వచ్చేసి 25 రూపీస్, క్యాబ్ లో వెళ్ళాలంటే 20 రూపీస్. ఓకేనా. నౌ ఇక్కడ ఎంత మంది ప్యాసింజర్స్ ఉంటారు కార్ కి ఒక్క కార్ కి 4 ప్యాసింజర్స్ అంటే 3 కార్స్ కి వచ్చేసి 3 into 4 దట్ ఈస్ 12 ప్యాసింజర్స్. సేమ్ క్యాబ్ కి ఒక్క క్యాబ్ కి 8 ప్యాసింజర్స్ అంటే 2 క్యాబ్స్ కి ఏమైంది 8 into 2 దట్ ఈస్ 16 ప్యాసింజర్స్ ఉంటారు. ఈచ్ ప్యాసింజర్ 25 రూపీస్ పే చేస్తుంటే 12 ప్యాసింజర్స్ ఎంత పే చేస్తారు 25 into 12. ఫస్ట్ 25 into 10 అంటే 250, 25 into 2 అంటే 50, 250 plus 50 అంటే 300 రూపీస్ అనేది మనకి కార్ ద్వారా జనరేట్ అవుతున్న రెవెన్యూ. నెక్స్ట్ ఇక్కడ 16 ప్యాసింజర్స్ ఉన్నారు. ఈచ్ ప్యాసింజర్ 20 రూపీస్ పే చేస్తుంటే 16 ప్యాసింజర్స్ మీద మనకి ఎంత జనరేట్ అయింది 16 into 2 అంటే 32 అండ్ ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ 320 రూపీస్ అనేవి మనకి క్యాబ్ వెహికల్ ద్వారా వస్తున్నాయి అనమాట. నౌ టోటల్ చూడండి 1 రౌండ్ ట్రిప్ వెళ్లి రావడానికి టోటల్ మనకి రెవెన్యూ ఎంత వస్తుంది 300 plus 320 దట్ ఈస్ 620 రూపీస్ వస్తుంది. అండ్ ఎన్ని వెహికల్స్ లో వెళ్లారు వాళ్ళు 3 కార్స్ అండ్ 2 క్యాబ్స్. 3 plus 2 అంటే 5 వెహికల్స్. 5 ones is 5 అగైన్ 5 2s is 10, 2 క్యారీ చేస్తే 5 4s is 20, 124 రూపీస్ అనేది ఈచ్ వెహికల్ మీద మనకు వస్తున్న యావరేజ్ అమౌంట్. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ మనం స్టెప్స్ ని రాసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ రాజ్ అండ్ హిస్ సిస్టర్ ఈస్ 8 years. ఇఫ్ రాజ్ ఏజ్ ఈస్ 10 years, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ హిస్ సిస్టర్. సో యావరేజ్ ఏజ్ రాజ్ అండ్ వాళ్ళ సిస్టర్ ది 8 years అయితే ఇందులో రాజ్ ఏజ్ 10 years అని ఇచ్చారు. అయితే సిస్టర్ ఏజ్ అనేది ఎంత చెప్పమన్నారు. సో సమ్ ఆఫ్ రాజ్ అండ్ సిస్టర్ డివైడెడ్ బై రాజ్ అండ్ సిస్టర్ అంటే 2 members కదా. సో డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈ యావరేజ్ 8 years కి ఈక్వల్. ఇందులో రాజ్ ఏజ్ 10 years అన్నారు.
సో రాజ్ ని 10 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే సిస్టర్ ఏజే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 8 into 2 అంటే 16. సో సిస్టర్ ఏజ్ ఏమైంది 16 - 10 దట్ ఈస్ 6 years అనేది సిస్టర్ ఏజ్ అయింది. ఆప్షన్ డి. నెక్స్ట్, the ratio of the radius and height of a cylinder is 2:1. If its curved surface area is 616 meter square, find its total surface area. సో ఈ క్వశ్చన్ ఫార్ములాస్ తెలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? నౌ రేషియో ఆఫ్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఏ సిలిండర్. హైట్, రేడియస్ అండ్ హైట్ కి రేషియోస్ ఇచ్చారు మనకి ఒక సిలిండర్ ది 2:1 అని. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఏమో 616 మీటర్ స్క్వేర్ అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది 2πRh. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి 2πr ఇంటూ r ప్లస్ హెచ్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. మనకి ఇచ్చింది కర్వ్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ రేషియోస్ చూడండి, రేడియస్ ఏమో 2 units అయితే హైట్ వచ్చేసి 1 unit అన్నారు. సో ఇక్కడ తీసుకుందాము, రేడియస్ అనేది 2x అని తీసుకుందాము, హైట్ వచ్చేసి 1x. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే కర్వ్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నారు 616 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ వచ్చేసి 2x ఇంటూ హైట్ ఏమో 1x. x రాసుకుందాం. నౌ 2 1s 2 3s 6, 0 తీసుకొని 2 8s 16 అని రాయొచ్చా. నెక్స్ట్ 11 2s 22, ఇక్కడ కూడా 11 2s 22 క్యారీ 8, 11 8s 88. నౌ సో ఇక్కడ నుంచి మనము 2 into 2 అంటే 4, x into x ఏమైంది x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 7 ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై అయ్యేది కదా. సో 28 ని ఎలా రాద్దాం, 28 ని మనం 7 into 4 రాసుకోవచ్చు కదా. సో 4 into 7 is 28, ఈ 7 ఇక్కడ మల్టిప్లై అయిపోతే ఈ 4 క్యాన్సిల్. సో x స్క్వేర్ 7 into 7 అంటే x వాల్యూ ఎంత అయింది 7 అయింది. సో ఇక్కడ నుంచి మనము x వాల్యూ అనేది 7 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. సో x 7 అయితే రేడియస్ ఎంత అయింది 2 into 7 అంటే 14, 1 into x 1 into 7 is 7. సో హైట్ వచ్చేసి 7, రేడియస్ ఏమో 14. సో ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. నౌ 2 into పై అంటే 22/7, r వాల్యూ వచ్చేసి 14, r ప్లస్ హెచ్ 14 ప్లస్ 7 అంటే 21. నౌ 7 1s 7 3s is 21. అగైన్ 22 into 2 దట్ ఈస్ 44, 44 into 14 into 3 అంటే 42. సో 44 into 42. ఫస్ట్ 40 అని తీసుకుందాం. ఫస్ట్ ఈ వాల్యూని 40 into 40 అని చెప్పి అప్రాక్సిమేట్ గా తీసుకుంటే టోటల్ అనేది మనకి 1600 వస్తుంది కదా. సో వాల్యూ మన ఆన్సర్ అనేది 1600 కన్నా అబౌవ్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో 1600 కన్నా అబౌవ్ ఉంది ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ డి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, in how much time will a sum of money double itself at 10% annual simple interest? సో ఒక సమ్ అనేది ఎంత టైంలో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి డబుల్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే సమ్ 100 రూపీస్ అయితే అమౌంట్ అనేది 200 అవ్వాలి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది మనకి 100 రూపీస్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి SI ఈజ్ ఈక్వల్ టు TDR/100. సో ఇక్కడ ఇంట్రెస్ట్ మనకి 100 రూపీస్ వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ 100 అయితే సమ్ ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ 100 ఇంటూ టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% డివైడెడ్ బై 100. ఈ 100 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి టైం అనేది 10 years పడుతుంది. సో 10 years లో సమ్ అనేది డబుల్ అయింది 10% సింపుల్ ఇంట్రెస్ట్ కి. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.